నమస్తే, వెల్కమ్ టు వాట్ నెక్స్ట్ ఏపీ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. మార్పు మాత్రమే కాదు, రకరకాల మలుపులు కనిపిస్తున్నాయి ఏపీ రాజకీయాల్లో. అధికార పక్షం వై నాట్ 175 అంటుంటే అవి వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి, మేం కదా అభివృద్ధి చేసేదంటూ కూడా టీడీపీ ప్రస్తుతం టీడీపీ అధినేత చంద్రబాబు ఎప్పుడైతే జైలు నుంచి బయటకు వచ్చారో తన యాక్షన్, తన వాక్ చాతుర్యాన్ని ప్రజల మీద ప్రదర్శిస్తున్నారు. మరి ఏంటి ఏపీ రాజకీయాల్లో మరి షర్మిల వచ్చిన తర్వాత ఎలా ఉండబోతుంది అనే ఒక సస్పెన్స్ నెలకొంది. ఒక క్లారిటీతో కూడా కొంతమంది ఉన్నారు. సో ఈ రోజు మనతో మాట్లాడడానికి వైసీపీ స్పోక్స్ పర్సన్ కారుమూరి వెంకటరెడ్డి గారు మనతో ఉన్నారు. సో ఆయనతో మాట్లాడదాం. ఏంటి ఏపీలో వాట్ నెక్స్ట్ ఏపీ, మనం టైటిల్ కి తగ్గట్టుగానే ఆయన ఏం చెప్తారో విందాం. నమస్తే అండి. నమస్తే అండి. విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి ఖచ్చితంగా మేము పోరాడతామని వైసీపీ నాయకులే డైరెక్ట్గా చెప్పడం జరిగింది. చాలా సభల్లో, మీటింగ్లో సపోర్ట్గా ఉంటాం. ఒకసారి వాళ్ళు యాక్షన్లోకి దిగడం కూడా జరిగింది. కానీ దాని గురించి ఎందుకు మాట్లాడలేకపోయారు? ఒకటి, పోలవరం వాళ్ళు చెడగొట్టారు సరే, మేము ఎట్టి పరిస్థితులు పూర్తి చేస్తామన్నారు. ప్రతిపక్షాలకి పెద్ద అస్త్రంగా మారిన టైంలో సమాధానం చెప్పలేకపోవడమా, అవ్వదని తెలిసి సైలెంట్గా ఉండడమా, చేతగానితనంతో మెదలకుండా ఉండడమా? స్టీల్ ప్లాంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి దాంట్లో వాటా లేదు, బట్ పూర్తిగా కేంద్ర ప్రభుత్వం వాటా. సో కేంద్ర ప్రభుత్వం దాన్ని ప్రైవేటీకరణ చేస్తుంటే మొట్టమొదట అడ్డుపడతా, ఇప్పుడు దాకా కూడా అడ్డుపడతా వస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే. స్టిల్ అది ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకుంది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ముఖ్యమంత్రి గారు లేఖ రాశారు, అఖిలపక్షాన్ని తీసుకొని వస్తా అన్నారు. దాని ఆకాంక్షను తెలియజేస్తే అనేక సార్లు పార్లమెంట్లో చెప్పాం. మొన్న ఈ మధ్య కదా పవన్ కళ్యాణ్ అంటే అది ఆగిపోయింది, ప్రైవేటీకరణ చేయట్లేదు అని అన్నాడు కదా. సో దానికే మనం నమ్మి కొద్దిగా ఆగితే మరి ఆగిపోయినట్లకే కదా. ఇంకొక అంశం వచ్చేటప్పటికి పోలవరానికి సంబంధించి ఎందుకు లేట్ అయింది, ఎప్పుడో పూర్తి చేస్తా అన్నారు ఎన్నని. పోలవరం గురించి ఇక్కడ మనం టీవీల్లో మాట్లాడుకుంటే అసలు పోలవరం గురించి అర్థం కాదు. ఎందుకు ఆ మాటని అన్నా అంటే మాకు కూడా తెలియదు ఒక టైంలో. పోలవరం ప్రాజెక్టును చూస్తే అసలు పోలవరం ఏంటి, అసలు మిగిలిన ప్రాజెక్టులకి పోలవరానికి తేడా ఏంటి అనేది చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. ఎందుకు అది అంటున్నానంటే, జనరల్గా మీరు నాగార్జున సాగర్ వెళ్ళి ఉంటారు, శ్రీశైలం వెళ్ళి ఉంటారు. రెండు కొండల మధ్య ఒకటే డ్యామ్, అక్కడే గేట్లు ఉంటాయి, అక్కడే నీళ్ళు వదులుతారు, అదే. బట్ పోలవరం ఇది కంప్లీట్ డిఫరెంట్. ఒక గోదావరి నది వెళ్తున్న దాన్ని ఒక 8 కిలోమీటర్ల పక్కకు మళ్ళించి అక్కడ స్పిల్వే చేపట్టి మళ్ళీ ఏదైతే ఎదురుగా వెళ్తున్న దగ్గర మళ్ళీ ఒక డయాఫ్రామ్ వాళ్ళు కింద ఒక మెయిన్ ఎర్త్ రాక్ ఫిల్ డ్యామ్ కట్టి అవన్నీ చేసి దాన్ని మళ్ళించి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం. దాంట్లో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చేసినటువంటి తప్పిదం వల్ల ఇప్పటికీ లేట్ అయిందంట. ఎవరు అడిగినా కూడా దానికి విత్ ప్రూఫ్ చెప్పగలం. ఎందుకంటే ముందు చేయాల్సిన పని వెనకనే సగం అన్ని పనులు చేసుకుంటా చేయటం వల్ల ఒక పని ఇప్పుడు ఉంది, ఈ పని పూర్తి అవ్వకుండా ఈ పని చేయకూడదు. కానీ ఆయన హడావిడిగా చేసేయాలనే ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేశాడు. మళ్ళీ కింద ఎర్త్ రాక్ ఫిల్ డ్యామ్ అని కింద ఏదైతే దానికి సంబంధించి డయాఫ్రామ్ వాళ్ళు కింద పునాది వేశారు. ఆ పునాది వేసినప్పుడు ఎట్లా ఉంటుందంటే గోదావరి ఇలా స్ట్రైట్గా వస్తూ ఉంటుంది. దీనిటి పక్కకు మళ్ళించాలి. పక్కకు మళ్ళించి మళ్ళీ ఇట్లా తిప్పినప్పుడు ఈ కింద కట్టినటువంటి డయాఫ్రామ్ వాళ్ళు ఏదో ఉందో దానికి ముందు ఎగువ కాపర్ డ్యామ్ కట్టాలి, కింద దిగువ కాపర్ డ్యామ్ కట్టాలి. ఆ ఎగువ కాపర్ డ్యామ్ గ్యాప్లు వదిలేరు. మన గోదావరి ఫోర్స్గా వచ్చినప్పుడు ఆ గ్యాప్లోంచి వాటర్ వచ్చి కింద డయాఫ్రామ్ వాళ్ళని గుద్దుతుంది. మళ్ళీ ఇట్లా వెనక నుంచి వచ్చి బ్యాక్ వాటర్ దిగువ కాపర్ డ్యామ్ అసలు కట్ల వెనక నుంచి వచ్చి గుద్దిద్ది. అప్పుడు మీరు కట్టిన పునాది దెబ్బతింది కదా. ఆ దెబ్బతింది, ఎంత దెబ్బతిందని కొత్తది కట్టాలా, దీన్నే రిపేర్ చేయాలనేది తెలుసుకోవడానికి సంవత్సరం పట్టింది. అది మన చేతిలో ఉండదు. మొత్తం కేంద్ర హైడ్రాలిక్ కార్పొరేషన్ వీళ్ళందరూ వచ్చి చేయాల్సినటువంటి అంశం. ఇక్కడే అడుగుదాం ఇదే ప్రశ్న. ఒకవేళ చంద్రబాబు అధికారంలోకి వస్తే దాన్ని కంప్లీట్ చేస్తారా? అది కూడా చేయలేకపోయారు అంటున్నారు. మీరు అడిగే క్వశ్చన్లో రాడు కదా. ఫస్ట్ పోలవరం శంకుస్థాపన చేసింది, పోలవరానికి సంబంధించి అన్ని అనుమతులు తెచ్చింది గడిచిన ప్రభుత్వంలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. దాన్ని పూర్తి చేసేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు. ఒక సంవత్సరం 2 సంవత్సరాలు లేట్ అవ్వచ్చామో, హడావుడిగా కట్టేసి మొత్తం ఏదో దెబ్బతినేసేటట్టుగా చేయాలని ఆలోచన లేదు. కొంచెం నిదానంగానైనా, ఎందుకంటే చాలా పెద్ద ప్రాజెక్టు, ఎందుకంటే కొన్ని వందల సంవత్సరాలు ఉండాల్సినటువంటి ప్రాజెక్టు కాబట్టి కొంత నిదానంగా అయినా సరే దాన్ని అన్నింటినీ పూర్తి చేసే అంశంలో అన్నీ చూసుకొని ఎక్కడ ఇబ్బందులు రాకుండా ఈ ప్రభుత్వం వెళ్తుంది. అందుకని కొంత డిలే అయ్యిద్ది. ఒక 5 నెలల్లో లేదంటే మీరంటే ఒక 2 సంవత్సరాలు డిలే అయినా కూడా కంప్లీట్గా పూర్తి చేసి దానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పూర్తి చేస్తుంది. ఎందుకంటే మళ్ళీ వచ్చేది కూడా మేమే కాబట్టి అధికారంలో. ఫిక్స్ అయిపోయారు. ఎన్ని సీట్లు వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మేము పెట్టుకున్న టార్గెట్ 175. ఎందుకంటే 175 మేము గెలవాలని టార్గెట్ పెట్టుకున్నాం. పోయినసారి 151 గెలిచాం, అంతకు మించే గెలుస్తాగా. దేశంలో ప్రస్తుతం పరిస్థితిలో, లేకపోతే అక్కడ కూటములన్నీ వ్యతిరేక కూటములో లేకపోతే అనుకూల కూటములో ఎవరైతే ఏంటి కేవలం అధికారంలోంచి దించడం కోసం చాలా కూటములు ఏర్పడ్డాయి అనేది అఫ్కోర్స్ దించడానికి అని ప్రతిపక్షాలు డైరెక్ట్గా చెప్పిన పాయింట్. దీన్ని మీరు పాజిటివ్గా కూడా తీసుకుంటారు. ఎనీవే, మేము అడిగినా అడగకపోయినా మీరు పాజిటివ్గానే తీసుకుంటారు. మీరు సినిమాలు చూస్తారు కదా బాగా. చెప్పండి. సినిమాలో హీరో అక్కడే ఉంటాడు, సైడ్ క్యారెక్టర్లు
చిన్న చిన్న విలన్లు, పెద్ద పెద్ద విలన్లు, ఎక్స్పెక్ట్ వాళ్ళందరూ చేసిన కలిసి సమాధానమే. వాళ్ళందరూ కలిసి ఫైనల్లో హీరోని కొట్టడానికి అందరు కలుస్తారు ఏకమై. కానీ ఫైనల్లో మీ క్లైమాక్స్లో ఏముంటుంది? హీరో అందరిని కొట్టేస్తాడు, తర్వాత వచ్చి పోలీసులు వాళ్ళందరిని ఎత్తుకెళ్తారు ఎవరిని విలన్ని. సేమ్ ఈడ కూడా అంతే. ఇక్కడ హీరో ఒక్కడే, అవతల విలన్లు చంద్రబాబు, రామోజీయో, రాధాకృష్ణ, టీవీ5 నాయుడు, పవన్ కళ్యాణ్, కమ్యూనిస్టులు, లేదంటే కాంగ్రెస్, లేదంటే బీజేపీయో, అందరూ మాకు విలన్లు అవతల. సో వాళ్ళు మేము వ్యతిరేకంగా ఉన్నామని చెప్తారు అంతా. సరే మా కోసం అంత వ్యతిరేకంగానే కూటమి కడతారు. ఎందుకు కడతారో కూడా చెప్తా. చెప్పండి. మేము ఎప్పుడు వాళ్ళతో పొత్తులు పెట్టుకోం కదా. మేము ఎప్పుడైనా వాళ్ళతో పొత్తులు పెట్టుకుంటే మాతో ఫ్రెండ్షిప్లో ఉండేవాళ్ళు. మేము ఎప్పుడు మీతో పొత్తులు పెట్టుకోమంటున్నాం కాబట్టి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఎవరితో పొత్తులు పెట్టుకోరా బాబు, మనం ఎప్పుడు వ్యతిరేకం వీళ్ళకి అని వాళ్ళందరూ జట్టు కడతారు. కట్టే రమ్మంటున్నాం. సో జనసేన తెలుగుదేశం పొత్తు అంట, జనసేన బీజేపీ పొత్తు అంట. మళ్ళీ ముగ్గురు ఉన్నారంటే ఇప్పటివరకు లేవు, తర్వాత ఉంటామంట. సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, బీజేపీ, అదేవిధంగా జనసేన, తెలుగుదేశం. యువతల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఇక్కడ నిలబడింది. 175 మేము ఒక్కలమే నిలబడతాం మా పార్టీ. 170 మీరు పంచుకోండి. ఒకడు 5 పంచుకుంటాడా, ఒకడు 20 పంచుకుంటారా, పంచుకొని రాయండి. మేము పరీక్ష ఒక్కలమే రాస్తున్నాం. వాళ్ళు పరీక్షనే 100 మంది, ఒక క్వశ్చన్ ఒకడు, ఇంకో క్వశ్చన్ ఇంకోడు, ఇంకో క్వశ్చన్ ఇంకోడు రాస్తా అంటారు. అది కూడా చూసి రాస్తాం అంటున్నారు. రాసుకోమంటున్నాం. మీరు చూసి రాస్తారా, కాపీ కొట్టి రాస్తారా, ఎట్లయినా రాసుకోండి అని చెబుతున్నాం. మేమంటున్నాం, అన్న మా ప్రభుత్వ పరిపాలన బాగుంటే ఓటేయి, అక్క మా ప్రభుత్వ పరిపాలన బాగుంటే ఓటేయి, మా ప్రభుత్వం ద్వారా మీకు మంచి జరిగితే ఓటేయి. ఈ దొంగలు చెప్పే అనవద్దు. వాడు అది ఇస్తాను, ప్రతి ఇంటికి 1 కేజీ బంగారం ఇస్తాం, అక్క చెల్లెమ్మలందరికీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం ఇస్తాం, ఇట్లాంటివన్నీ మరి 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంది, ఎందుకు ఇవ్వాలా? ఇప్పుడు వస్తే ఇస్తాడంట. ఇన్నాళ్ళు మరి ఈ విజనరీకి తెలియలేదు ఇవన్నీ ఇవ్వాలని. మరి ఇట్లాంటి దొంగ హామీలు నమ్మద్దు, మంచి జరిగితే ఒకటి. ఒకవేళ నిజంగా ముఖ్యమంత్రిగా ఇస్తే వాళ్ళిద్దరు వస్తే జరగదు కదా, అన్ని జరిగే దాని గురించి అయితే మాట్లాడుకుందాం, జరగనట్టు వాటి గురించి ఎందుకు మాట్లాడుకుంటాం. రీసెంట్గా సీఎం జగన్మోహన్ రెడ్డి వెళ్ళి మన మాజీ సీఎం కేసీఆర్ వాళ్ళిద్దరూ ఎప్పటి నుంచో సాన్నిహిత్యం ఉన్న వాళ్ళే. ఈ టైంలో ఏంటంటే ఆయన బాగాలేనప్పుడు హాస్పిటల్కి రాలేదనే విమర్శ చేశారు. ఎనీవే ఆయన వచ్చి కలిశారు. ఈ కలిసినప్పుడు కూడా వాళ్ళిద్దరికి రాజకీయ చర్చ నడిచింది అనేది తెలిసింది. అంటే ఏపీ పాలిటిక్స్ గురించి ఆయనతో చర్చించారు అనేది. సో సాన్నిహిత్యంలో మాట్లాడుకోవడం తప్పు కాదు, లేదా మాట్లాడుకుంటే అవి చేయాలా వద్దని డెసిషన్ మీరు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి ఆయనే తీసుకుంటారు డెసిషన్. నిజంగానే చర్చ జరిగిందా? ఒకటి హాస్పిటల్లో ఉన్నప్పుడు ఎందుకు పరామర్శకు రాలేదనేది పాయింట్ నెంబర్ 1. ఒకటి హాస్పిటల్లో ఉన్నప్పుడు మీకు తెలుసు కేసీఆర్ గారిని చూడటానికి చాలామంది బయట వస్తే హాస్పిటల్లో కూడా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. అప్పుడు స్వయాన కేసీఆర్ గారే దయచేసి ఎవరు హాస్పిటల్కి రావద్దన్నారు. అది ఒక ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే యశోద హాస్పిటల్లో కేసీఆర్ గారిని చూడటానికి వస్తే మిగిలిన కొంత పేషెంట్లు వాళ్ళందరికీ కూడా కొంత హాస్పిటల్లో కూడా, ఎందుకంటే హై సెక్యూరిటీ ఉంటుంది, ముఖ్యమంత్రిగా వస్తున్నారు కాబట్టి. సో అది కొంచెం ఇంటికి వెళ్ళిన తర్వాత అయితే కొంచెం ఫ్రీగా కొద్దిసేపు పరామర్శించేటట్టు హాస్పిటల్లో ఉంటే హడావిడిగా అనే ఉద్దేశంతో ఫోన్లో అంతకుముందు కేటీఆర్ గారితో మాట్లాడారు, ఎలా ఉంది ఆరోగ్యం నాన్నగారికి అని. సో తర్వాత నేను ఇంటికి వచ్చినప్పుడు వచ్చి కలుస్తానని చెప్పారు. దానిలో భాగంగా ఇంటికి వచ్చి కలిశారు. దీంట్లో రాజకీయం ఏముంటుంది? 2 కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి, వాళ్ళ పార్టీ అక్కడే ఉంది. వాళ్ళు ఏదో బీఆర్ఎస్ ఎక్స్పాండ్ చేయాలనుకున్నా అది లేదు, ఓన్లీ తెలంగాణ కన్ఫైన్ అయి ఉంది. సో మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కన్ఫైన్ ఉన్నాం. సో మేము ఆయన దగ్గర సలహాలు సూచనలు మేము తీసుకునేది ఏముండదు, ఆయన చెప్పేది ఉంటుంది. సో జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ఏమో కొంచెం గట్టిగా మీరే నమ్మేస్తున్నారేమో. ఏమో పొరపాటు మాట్లాడుకుంటే తప్పే ఉంది. సాన్నిహిత్యం ఉన్న వాళ్ళు రాజకీయాల గురించి మాట్లాడుకుంటే తప్పే ఉంది. అడుగుండొచ్చు ఏమన్నా సహజంగా. ఇప్పుడు ఎట్లా ఉండదు అంటే, ఏంటి ఎట్లా ఉంది మీ రాష్ట్రంలో, బాగుందా ఏంటి, మొత్తం ఈ రాబందుల గుంపు అంతా ఒక వైపు వచ్చేసింది కదా ఏంటి అని అడుగుండొచ్చు. అవన్నీ మాకు కొత్త ఏం కాదు కదా కేసీఆర్ గారు. ఈ గుంపు అంతా ఎప్పుడు ఒకటే ఉంటుంది కదా, నేను ఒక్కడనే ఒక వైపు ఉంటా కదా ఎప్పుడు, అయినా నాకు కామనే అని ఉండొచ్చు. జనరల్గా మనలో ఆ ఫ్రెండ్షిప్ ఉంటే అట్లా మాట్లాడుకుంటాం, అంతకంటే ఏముంటుంది. అంతే అంటారు. సరే, అయితే ఇప్పుడు అభివృద్ధి పథకాల గురించి మనం మాట్లాడుకున్నాం. కానీ ఇక్కడ ఇంటి ప్లేసు 1 సెంట్ ఇస్తున్నారని, ఊరి చివరి ఇస్తున్నారని, అది కూడా వైసీపీ రంగులేసి ఇస్తున్నారనేది ఒక మాట నడుస్తుంది. ఏంటి దానికి మీ సమాధానం? మేము టిట్కో ఇళ్ళకి రంగులేసేవట్లా. పాయింట్ నెంబర్ 1, టిట్కో ఇల్లు నిజంగా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం పూర్తి చేస్తుంటే ఆయన ఇచ్చేసేవాడు, మా దగ్గరకు రావు కదా. టిట్కో ఇళ్ళకి సంబంధించి కొన్ని వేల కోట్ల రూపాయల బకాయిలు పెట్టి ఏదో తాత్కాలికంగా కొన్ని లోపల ఏమీ ఫెసిలిటీస్ లేకుండా, ఎందుకంటే అక్కడ డ్రైనేజ్ ఉండాలి, ఎలక్ట్రిసిటీ ఉండాలి, వాటర్ ఫెసిలిటీ ఉండాలి, ఇవన్నీ లేకుండా ఎవరైనా ఇంట్లోకి వెళ్ళి ఉండగలుగుతారా? కరెంట్ లేకపోతే ఇంట్లోకి వెళ్ళి ఉంటారా? వాళ్ళు బకాయిలు పెడితే వాళ్ళు ఒప్పుకుంటారా? కాంట్రాక్ట్ దీంట్లోకి మీరు అందరూ వచ్చి ఉంటారంటే. సో ఎన్ని బకాయిలు పెట్టి వెళ్ళాడు. అటన్నిటిలో కొన్నేమో హాఫ్ లెవెల్ నిర్మాణాలు, కొన్నేమో అసలు 25% కూడా పూర్తి చేయకుండా వెళ్తే అవన్నీ మేము వచ్చినా పూర్తి చేస్తా ఉన్నాం. వాళ్ళు డబ్బులు తీసుకొని ఇచ్చారు టిట్కో ఇల్లు, మేము ఫ్రీగా ఇస్తున్నాం టిట్కో ఇల్లు.
వాళ్ళ దగ్గర ఏం డబ్బులు పడకుండా. రెండోది మీరు అన్న సెంటున్నర స్థలం, సెంటు టౌన్లో ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో సెంటున్నర. అంతకుముందు ఈ సెంటున్నర కంటే తక్కువ ఇచ్చారు గడిచిన ప్రభుత్వాలు, అది కాంగ్రెస్ పార్టీ కావచ్చు, తెలుగుదేశం పార్టీ కావచ్చు. అంతకంటే మేము ఇప్పుడు ఎక్కువ ఇస్తా ఉన్నాం. రెండోది ఊరు చివర అంటున్నారు కదా, ఊరు చివర అంటే దాంట్లో ఒక్కరికి మేము ఒక్కళ్ళే ఉంటారుగా ఇల్లు, అక్కడ 100 మందో 200 మందో 500 మందో ఒక కాలనీ. ఆ కాలనీ అంటే ఏంది, కొత్త గ్రామంగా ఏర్పడుతుంది. ఇల్లు కడుతున్నారు కానీ అవన్నీ తిరిగి మాకు ఇవ్వట్లేదు, శిథిలావస్థకు చేరుకుంటున్నాయి, అలాగే ఉండిపోతున్నాయి అని ప్రజలు వాపోతున్నారు, లోకల్గా ఉన్న ప్రజలు. ఇక్కడ ఇళ్ళకి సంబంధించి 3 ప్రతిపాదనలు. ఒకటి ప్రభుత్వం పూర్తిగా కట్టించింది, రెండోది మీరే కట్టుకుంటాము అని అంటే దానికి సంబంధించినటువంటి మెటీరియల్, దానికి సంబంధించిన డబ్బులు ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయి. సో ఈ ప్రొసీజర్లో ఉన్న వాళ్ళు ఎవరన్నా కట్టుకోకుండా, ఏదైతే ఇళ్ల పట్టా ఇచ్చినా కట్టుకోకుండా ప్రభుత్వం వాళ్ళ వెంటబడి మరి మీరు కడతారా లేదంటే క్యాన్సిల్ చేయాలా, లేదా మీరు కట్టుకోకపోతే ఇంకో వాళ్ళకి అవకాశం ఇస్తాం అని చెప్పి దగ్గరుండి మరి కట్టించే ఏర్పాట్లు కూడా చేస్తూ ఉంది. ఎక్కడో 1-2 సమస్యలు ఉంటాయండి. ఎందుకంటే నేను అన్నా అంటే ఇప్పుడు 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చాం. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 31 లక్షల మందికి ఇల్లు లేవంటే సిగ్గుతో తరలించుకోవాలి కదా. గడిచిన ముఖ్యమంత్రులు 14 ఏళ్ళు పనిచేసిన చంద్రబాబు మరి ఏం చెబుతారు దానికి సమాధానం? ఇంతమందికి ఇళ్ల పట్టాలు లేవా, ఇంతమందికి ఇల్లు లేవా ఆంధ్రాలో? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక ఇస్తుంటే కోర్టులకు వెళ్ళారు ఈ ప్రబుద్ధులు, కోర్టులకు వెళ్ళి ఆపారు. స్టిల్ అమరావతిలో 50,000 ఇళ్ల పట్టాలకు శంకుస్థాపన జరిగి ఏదైతే దానికి నిర్మాణాలు స్టార్ట్ చేస్తుంటే మళ్ళీ కోర్టుకి వెళ్ళి ఆపిచ్చారు. వీళ్ళకి ఎక్కడుంది మాట్లాడే హక్కు? సెంటున్నర స్థలాలని అవహేళన చేస్తున్నారే. ఆ పేదవాడికి ఆ సెంటు స్థలమే దేవాలయం, వాడికి ఉండే ఇల్లు సెంటు స్థలంలో ఉండే ఆ ఇల్లే వాళ్ళకి దేవాలయం. దాన్ని మీరు సమాధులతో పోల్చి మాట్లాడారు కదా, ఇవన్నీ పేదవాడు మర్చిపోతాడా? ఏపీలో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే వాలంటీర్లు కావచ్చు, అంగన్వాడీలు కావచ్చు, మున్సిపాలిటీ వర్కర్లు కావచ్చు, అందరూ సమ్మెల పేరుతో హోరెత్తిస్తున్నారు. అంత బాగా మీరు చూసుకుంటే వాళ్ళకి అసలు సమ్మెలు చేయాల్సిన అవసరం వచ్చేదా? ఒక ట్రాప్ అంటా నేను. ఎక్కువ అంగన్వాడీలకు సంబంధించి, కొన్ని టీచర్ సంఘాలకు సంబంధించి అంతకుముందు మనం చూసాం ఉపాధ్యాయులు రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేశారని. దట్ ఈస్ ఒక ప్లాన్డ్. ఎందుకంటే వీళ్ళందరూ కమ్యూనిస్టుల ఆర్గనైజేషన్స్ ఉంటాయి దీంట్లో. ఈ కమ్యూనిస్టుల ఆర్గనైజేషన్స్ ఏంటంటే వాళ్ళని డిమాండ్ చేస్తే ప్రభుత్వాలని ఏదో వస్తుంది బెదిరిద్దాం అనేటటువంటి దూరంతో చేసేయన్ని. ఇప్పుడు అంగన్వాడీలకు అంతకుముందు 7,000 రూపాయలు ఉండేది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో. అంతకుముందు తెలంగాణలో 10,000 శాలరీ ఇస్తున్నప్పుడు తెలంగాణ ప్రభుత్వం కంటే 1,000 రూపాయలు ఎక్కువ ఇస్తామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. 11,500 ఇస్తున్నారు. సో అంగన్వాడీ భవనాలు శిథిలావస్థలో ఉంటే కొత్త భవనాలను నిర్మిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు. ఇలా అనేక రకాల ఫెసిలిటీస్ అంగన్వాడీలకి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చింది. ఇప్పుడు తెలంగాణలో రెండోసారి కూడా వాళ్ళు గవర్నమెంట్లోకి వచ్చినాక పెంచారు, కొంత పెంచారు కాబట్టి దానికి మళ్ళీ ఇంకో 1,000 రూపాయలు మీరు పెంచండి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి కూడా చూసుకోవాలి కదా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి ఎలా ఉందనేది అదే అంగన్వాడీ అక్షరంలో తెలియదా? ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రం అయినా జగన్మోహన్ రెడ్డి గారు రాగానే 4,500 పెంచారే. ప్రభుత్వం మీకు చేయాల్సిన దానికంటే ఎక్కువ చేసింది. ఎవరో చేసిన ట్రాప్లో మీరు పడి ఎన్నికలు వస్తున్న సమయంలో ఏదో చేద్దామని అనుకుంటే ఆ సంఘాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళతో ప్రభుత్వం చర్చలు జరిపింది. వాళ్ళ డిమాండ్లు అన్నీ ఏదైతే ఉన్నాయో ఆ డిమాండ్లో ఒక్కడ తప్ప మిగిలినన్నింటినీ పరిష్కరించారు. సో అది కూడా చేస్తేనే మేము ఉంటామని చెప్పి మొండి వైఖరితో కూర్చున్నారనుకోండి, అది రేపొద్దున వాళ్ళకే ఇబ్బందికర పరిస్థితి కదా. ఒక విషయం ఇక్కడ మాట్లాడుకోవాలి. వాలంటీర్లు తీసుకొచ్చిన మాట వాస్తవమే, బట్ వాళ్ళని తీసుకొచ్చిన దానికి వాళ్ళ చేత చేపిస్తున్న పనులకి పొంతం లేదనే మాట వినిపిస్తుంది కదా. అంటే వాళ్ళు ఇప్పుడు సమ్మె చేయడానికి అది కూడా ఒక కారణమే ఉండొచ్చుగా. ఇప్పుడు వాలంటీర్గా ఎవరైనా ఉద్యోగం నుంచి తొలగించబడ్డాళ్ళు, లేదంటే ఆ ఉద్యోగం మానేసి బక్కేలు పెనాలతో ఒకళ్ళిద్దరితో స్టేట్మెంట్లు ఇప్పించేసి వాలంటీర్లు మేము ధర్నా చేస్తున్నామంటే అదే వాలంటీర్లు స్టేట్మెంట్స్ మిగిలిన పత్రికల్లో కూడా వస్తున్నాయి. ఏమని? మేము అసలు ఎక్కడ ధర్నా చేస్తున్నాం, మాకేం సంబంధం, మేము ఈ ప్రభుత్వం మీద మేము ఎందుకు తిరగబడుతున్నాం, ఎవరికి తప్పుడు రాతలు రాస్తున్నారని వాళ్ళే చెప్తున్నారు. అది తట్టు ఇదే వాలంటీర్లు వద్దు, వీళ్ళు గోని సంచులు మోసేవాళ్ళు, వీళ్ళకి 5,000 రూపాయలు జీతం ఎందుకు అని చెప్పి మాట్లాడిన చంద్రబాబు నాయుడు ఆ ఎల్లో మీడియా ఇప్పుడు మళ్ళీ వాలంటీర్ల మీద వీళ్ళకెట్లా కొత్తగా ప్రేమ పుట్టుకొచ్చింది? ఒకటి స్పష్టంగా 5,000 రూపాయలు గౌరవ వేతనం అని మేము చెప్పాం అధికారంలోకి వచ్చే ముందు. వాలంటీర్లు వ్యవస్థ ఇచ్చాం, 5,000 రూపాయల గౌరవ వేతనం నెల ఇస్తున్నాం. సో వాలంటీర్లు ప్రభుత్వానికి ప్రజలకి మధ్య ఒక వారధిగా బెస్ట్ సేవలు అందిస్తున్నారు ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా. దాంట్లో నో డౌట్. జీతం ఎక్స్పెక్ట్ చేసేది కామన్గా ఉంటుంది ఎక్కడైనప్పుడు. మీరు సంస్థలో పనిచేస్తున్నప్పుడు ఈ సంవత్సరం మీకు జీతం వస్తే నెక్స్ట్ ఇయర్ ఆటోమేటిక్గా పెరగాలని అనుకుంటారు కదా ఎంతో కొంత. దాన్ని వాళ్ళకి కంటిన్యూగా 4 సంవత్సరాల నుంచి 5,000 రూపాయలే ఉంది కాబట్టి కొంత పెంచమని అడుగుతున్నమాట వాస్తవమే. బట్ దానికి డెసిషన్ తీసుకోవాల్సింది ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే ఇక్కడ ఉన్న పరిస్థితులు ఏంటి దాన్ని బట్టి. ఎందుకంటే అది 2,65,000 మందికి సంబంధించినటువంటి అంశం. ఏదో 5గురికో 10 మందికో పెంచేది కాదు కదా. సో అది పెంచితే ఎంత అవుతుంది? ఇప్పటికే పెన్షన్లు ఆల్రెడీ 3,000 అయినాయి. దానివల్ల 2,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నెల ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఇది ఓన్లీ వృద్ధులు, వికలాంగులు, వితంతులు ఈ పెన్షన్లకు సంబంధించి. శాలరీలు మళ్ళీ వేరే.
ప్రభుత్వ ఉద్యోగుల శాలరీలు, ప్రభుత్వంలో రిటైర్ అయినటువంటి వాళ్ళ పెన్షన్లు ఇవన్నీ వేరు. అంతకుముందు పెన్షన్లు కేవలం 400 కోట్లే ఖర్చు అయ్యేది చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు. ఇప్పుడు 5 రెట్లు పెరిగి 2000 కోట్లు ఖర్చు అవుతుంది. సో ఇవన్నీ చూసుకొని టైం వచ్చినప్పుడు దానికి సంబంధించి ఖచ్చితంగా వాళ్ళ సేవలను గుర్తించాం కాబట్టి ప్రభుత్వం తరపున ఆబ్వియస్లీ పెరుగుతుంది. అది ఎంత పెంచుతారు, ఎప్పుడు పెంచుతారు అనేది డెఫినెట్లీ ముఖ్యమంత్రి గారి పరిశీలనలో ఉంది. ఒక పక్క రోడ్ల మీద చెత్త పేరుకుపోతుంది, మున్సిపల్ వర్కులు ఇలా ధర్నా చేయడం వల్ల అని మాట్లాడుతుంటే మరి ఇప్పుడు కూడా మరి వాళ్ళు రోడ్ల మీద చెత్త పెరిగిపోతుందని మరి ఆ పత్రికలో రాస్తున్నారు. మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్వచ్ఛ ఆంధ్రకి సంబంధించి అసలు చాలా నగరాలు చాలా క్లీన్ అండ్ గ్రీన్గా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం అవార్డులు ఇస్తుంది. మరి రోడ్డు మీద చెత్త పెరిగిపోతే వాళ్ళు ఏమో అవార్డులు ఇవ్వరు కదా. ఇప్పుడు ఇది 26 జిల్లాలు ఆంధ్రప్రదేశ్, దాదాపు 87 మున్సిపాలిటీలు, 13 కార్పొరేషన్లు. ఎక్కడో ఒక చోట ఏదో చిన్నది, ఎవరో ఏదో గల్లీలో ఒకటి వాడు డ్యూటీ చేయకో, ఆ రోజు డ్యూటీకి రాకో, ఏదో ఆ చెత్త ఆ రోజు ఎత్తేయలేదనుకోండి, ఇక ఆంధ్రప్రదేశ్లో మొత్తం చెత్త ఉందని రాస్తారు. చెత్త వాళ్ళ మెదడులో ఉంది, ఆంధ్రప్రదేశ్లో లేదు. ఎవరైతే మా మీద వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో వాళ్ళ మెదడులో పూర్తిగా చెత్త పెరిగిపోయింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కొట్టిన ఒక్క దెబ్బకి 151 సీట్లతో ఒక్క దెబ్బ కొట్టంగానే ఈ ప్రతిపక్షాల మైండ్ దిమ్మ తిరిగి, అదే సినిమాలో ఉంటుంది కదా పోకిరా, ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాక్ అయ్యిద్దో ఆయనే పండుగాడు అన్నట్టు ఆయనే జగన్మోహన్ రెడ్డి గారు ఇలా కొట్టిన దెబ్బకి మొత్తం దాంట్లో అసలు ఏమీ లేకుండా మొత్తం పూరికిపోయేటప్పటికి ఇట్లాంటివన్నీ రాస్తా ఉంటారు. అయితే అసలు ఒక పక్క చంద్రబాబును అరెస్ట్ చేయడం అంతా కుట్ర అని చెప్తున్నారు. అంటే కావాలనే చేశారు ఇదంతా. ఒక పక్క ఫస్ట్ అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేయించారు, తర్వాత నన్ను అరెస్ట్ చేయించారని చంద్రబాబు ప్రసంగాల్లో చెప్పడం. అయితే అభివృద్ధి అంతా కూడా నేను వస్తేనే సాధ్యం అవుతుందని ప్రజల్లోకి చెప్తూ వస్తున్నారు కదా. అంటే మళ్ళీ అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయా? ఇలాంటి పరిస్థితుల్లో ఈ ప్రచారాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ప్రజల వైపు మళ్ళీతే నిజంగా కుట్ర అయితే అధికారంలో రాగానే మొట్టమొదటి 2-3 రోజులు వేసేస్తాం కదా లోపలికి. 4.5 నెలలు ఎందుకు వెయిట్ చేస్తారు? స్కిల్ డెవలప్మెంట్ అయిన దాంట్లో కుంభకోణం జరిగిందని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, జిఎస్టీ, ఈడీ బెయిల్ మీద బయటకు వస్తే పునీతుడు అయిపోతాడా? కాదు మేడం, చంద్రబాబు నాయుడుకి బెయిల్ వచ్చింది. ఏం బెయిలు? నాకు ఎక్కడో చెప్పుకోలేని దగ్గర నొప్పి ఉంది, జైల్లో నాకు ప్రాణహాని ఉంది, నా వెనకాల అంబులెన్స్ లేకపోతే నేను ఇప్పుడే ఊపిరాగి చనిపోతా, అసలు నాకు బెయిల్ ఇవ్వకపోతే అసలు ఈ జీవితం మొత్తం నాశనం అయిపోతుంది. దయచేసి గౌరవ జడ్జి గారు, చంద్రబాబు నాయుడు అనే అతను మాజీ ముఖ్యమంత్రి, ఆయనకి కంటి ఆపరేషన్తో పాటు 15 సంవత్సరాలుగా హైడ్రోమెట్రోపాలిక్ ఏదో పెద్ద వ్యాధి ఉంది మేడం, నేను దీంట్లో ఉంది ఫోన్లో, అంటే రాశారు ఆ పిటిషన్లో, ఇంత పెద్ద వ్యాధి ఉంది, ఈ వ్యాధితో ఆయన బాధపడుతున్నాడు. సో రోగాలకు సంబంధించిన బెయిల్ అడిగారు. ఫస్ట్ రోగాలకు సంబంధించిన బెయిల్ వచ్చింది. దాని తర్వాత మళ్ళీ అదే గౌరవ జడ్జి గారు పూర్తి బెయిల్ ఇచ్చారు. ఆ సారాంశం ఏంటో నాకు తెలియదు, నేను ఎక్కువ డెప్త్గా వెళ్ళను. సో అది అయిపోయింది, అదొక చాప్టర్. ఆయన ఇప్పుడు దేని మీద వచ్చాడు? రోగాలకు సంబంధించిన బెయిల్ మీద వచ్చాడు. అంతే తప్ప చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆయన నిర్దోషి అయిపోయాడు, అసలు ఆయనకి ఏం సంబంధం లేదు, మేము బెయిల్ ఇస్తున్నామని కోర్టేమని చెప్పిందా? ఇక్కడ అసలు అభివృద్ధి జరుగుంటే ఇక్కడ ఉద్యోగాలు చేయకుండా బెంగళూరు అక్కడెక్కడికో వెళ్ళి ఉద్యోగాలు చేసుకుంటున్నారనే విషయం గురించి వరుసపెట్టి సమావేశాల్లో చంద్రబాబు చెప్తూ వస్తున్నారు. ఈ టైంలో అంటే జగన్మోహన్ రెడ్డి ఇదంతా చేశారని కావాలని అనే విషయం మీద వచ్చి ఉంటుంది. మరి మీ రియాక్షన్? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 75 సంవత్సరాలు ఈ స్వాతంత్రం వచ్చినాక, అంటే మేము అధికారంలోకి వచ్చే సమయానికి 75 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చి, ఈ 75 సంవత్సరాలు అంటే 70 సంవత్సరాలు, ఇప్పుడు 5 సంవత్సరాలు అనుకోండి, 70 సంవత్సరాలుగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలు 3,90,000. మేము వచ్చిన ఈ 4.5 ఏళ్ళలో ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగాలు 2 లక్షలు. మరి ఏ ప్రభుత్వం అన్నా ఎంత గొప్పగా ఇచ్చిందా? 70 సంవత్సరాలుగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలు 4 లక్షల లోపు, మేము 2 లక్షల ఉద్యోగాలు ఇస్తే ఇంక యువత వెళ్ళిపోయిందని చెబుతున్నారు. అది కూడా 1,35,000 శాశ్వత సచివాలయ ఉద్యోగాలు, అంటే ప్రభుత్వ ఉద్యోగాలు సింగిల్ నోటిఫికేషన్లో ఇచ్చాం. 40,000 హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి జాబులు, అదర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన దాదాపుగా 14,000-15,000, ఆర్టీసీని 50,000 మందిని ప్రభుత్వంలో తీసుకున్నాం. ఇది ప్రభుత్వ ఉద్యోగాలు. ఈ కాకుండా అవుట్ సోర్సింగ్ ద్వారా మీరు అన్నట్టుగా గౌరవ వేతనం 5,000 రూపాయలతో వాలంటీర్లు కావచ్చు, 2,65,000 మంది, అలా మిగిలిన అన్నీ చూసుకుంటే అది ఇంకొక 4 లక్షలు ఉన్నాయి. 128 కంపెనీలు మేము వచ్చినా గ్రౌండ్ అయినాయి, ఎంఓఏలు కుదుర్చుకునే చెప్పట్లా, గ్రౌండ్ అయినాయి చెప్తున్నా. దాంట్లో 70,000 మందికి ఉద్యోగాలు వచ్చినాయి. ఎంఎస్ఎంఈ యూనిట్లు అంతకుముందు ఉన్నాయి 1,50,000 ఎంఎస్ఎంఈ యూనిట్లు, ఇప్పుడు 3 లక్షలు ఇంకా పెరిగినాయి ఎంఎస్ఎంఈ యూనిట్లు. 20,000 కోట్ల రూపాయలు దాని ద్వారా పెట్టుబడులు వచ్చింది. ఈ ఆల్రెడీ గ్రౌండ్ అయినాయి చెప్తున్నా. ఈ కాకుండా 13 లక్షల కోట్లు ఎంఓఏలు కుదిరినాయి. 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లు మేము వచ్చినాక నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. 17 మెడికల్ కాలేజీల నిర్మాణాలు. 100 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కేవలం 11. 1923లో ఆంధ్ర మెడికల్ కాలేజ్ వైజాగ్, ఇది 2023, 24కి వచ్చాము. ఇప్పుడు 2024కి వచ్చేటప్పటికి అంటే 101 సంవత్సరాలు.
ఈ 101 సంవత్సరాల్లో 11 ఉంటే మేము వచ్చిన 17 మెడికల్ కాలేజీల నిర్మాణాలు, దాంట్లో 5 మెడికల్ కాలేజీల అడ్మిషన్లు స్టార్ట్ అయినాయి. మరి ఇవన్నీ ఉపాధి ఎక్కడ దొరికినట్టు కాదా? కరెక్టే. అంటే ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, కానీ జాబ్ చేయడానికి ఇక్కడ ఆప్షన్ లేదంటున్నారు కదా, దాని సంగతి. హైదరాబాద్లో ఇంజనీరింగ్ చదువుకొని తెలంగాణలో సంబంధించినటువంటి ఇంజనీరింగ్ స్టూడెంట్స్ బెంగళూరు వెళ్ళి జాబ్ చేస్తే, పూణే వెళ్ళి జాబ్ చేస్తే, ముంబై వెళ్ళి జాబ్ చేస్తే ఐటీ జాబ్లు తెలంగాణ అడుగు తిరిగిపోయిందా? హైదరాబాద్ ఉద్యోగాలు లేవని అర్థం దానికి. ఇదే తెలంగాణలో ఇంజనీరింగ్ చదువుకున్న విద్యార్థులు, తెలంగాణకు సంబంధించిన వ్యక్తులు ఆంధ్రాలో వచ్చి ఇన్ఫోసిస్లోనో ఇంకొక ఐటీ కంపెనీలోనో విశాఖపట్నంలో పనిచేస్తుంటే తెలంగాణ అడుగు తిన్నట్ట. మన విద్యార్థులు బెంగళూరు వెళ్ళి ఉద్యోగాలు చేస్తే ఆంధ్రప్రదేశ్ అడుగు తినిపోయినట్ట. మన విద్యార్థులు వెళ్ళి అమెరికాలో చదువుకుంటా ఇండియా అడుగు తినిపోయినట్ట. అది ఏ విధంగా ఈ తెలుగుదేశం వాళ్ళు ప్రచారం చేస్తారో నాకు అర్థం కావట్లా. బట్ ఇబ్బందుల్లో ఉన్న మాట వాస్తవం. ఎందుకు మనకు రాజధాని లేకుండా విడిపోయినటువంటి రాష్ట్రం. హైదరాబాద్ లాంటి ఒక మహానగరం లేదు, రెవెన్యూ తీసుకొచ్చే నగరం లేదు. సో దాంట్లో విశాఖపట్నం ఉంటే దాన్నేమో రాజధానిగా వద్దని చెప్పి కోర్టులో కేసులు వేసినటువంటి దాఖలాలు. సో మరి కొంత టైం పట్టింది కదా, ఒకేసారి రాదు కదా. రాష్ట్రం విడిపోయి 10 సంవత్సరాలే, అంటే కొత్తగా ఏర్పడినటువంటిది. సో ఇంకొక 5 ఏళ్ళు 10 ఏళ్ళు పోతే మీరు అన్నట్టుగా పక్కన చెన్నైకి, పక్కన బెంగళూరుకి, పక్కన హైదరాబాద్కి, అవట కోల్కతాకి ధీటుగా విశాఖపట్నం అద్భుతమైన రాజధానిగా ఉండబోతుంది. అప్పుడు వీళ్ళందరికీ సమాధానాలు దొరికిద్ది. బట్ కొంతమంది ఇప్పుడు విమర్శలు చేసేవాళ్ళు చేసుకోవచ్చు, వాళ్ళు విజ్ఞతగా వదిలేద్దాం దాన్ని. అయితే ఇక్కడ రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉంది అని చెప్తున్నారు. లోటు బడ్జెట్లో ఉన్న రాష్ట్రానికి ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేయడానికి అసలు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయండి? ఉన్న డబ్బుల్ని సక్రమంగా ఖర్చు పెడితే ఎక్కడ అవినీతి లేకుండా ఇవన్నీ ఇవ్వగలుగుతున్నాం. అంతకుముందు ప్రభుత్వాల్లో జన్మభూమి కమిటీలు దోచుకోవటం, 2000 రూపాయలు ఏదైనా ఎవరికైనా వెళ్ళాలంటే 1000 రూపాయలు కూడా అందేది కాదు. ఆ మిగిలిన 1000 రూపాయలు నాయకులు దోచుకోవడానికి సరిపోయేది. దుబారా ఖర్చులు, ధర్మ పోరాట దీక్షలు, నవనిర్మాణ దీక్షలు, లోకేష్ తిండి ఖర్చు, ఇట్లాంటి అన్నిటికీ ఖర్చు పెట్టేవాళ్ళు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తిండి ఖర్చే ఉండదు కదా ఈ ప్రభుత్వంలో, ఆయన ఫుడ్ ఆయనే తింటాడు. సో ఇట్లాంటి ఖర్చులన్నీ తగ్గిస్తే, సో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఆ ఖర్చులన్నీ ఎక్కువైనాయి కాబట్టి అట్లానే దుబారా, నీరు చెట్టు అంట, ఇంకుడు గుంట అంట, వీటన్నిటికీ దోచిపెట్టాం. సో ఇప్పుడు 100 కోట్ల కాంట్రాక్ట్ అనుకోండి, చంద్రబాబు నాయుడు బంధువులకో, చంద్రబాబు నాయుడు పార్టీలో మనుషులకో 100 కోట్లు కదా, ఇది 150 కోట్లు తీసుకో కాంట్రాక్ట్. ఎవడన్నా 100 కోట్లు 80కో 90కో తగ్గించి అడుగుతారు, ఈయన అదనంగా ఇచ్చేసేవాడు. ఇప్పుడు అట్లాంటివన్నీ లేవు కదా, రివర్స్ టెండరింగ్, ఎవరు తక్కువ కోట్ చేస్తే వాళ్ళు, అది కూడా జ్యుడిషియల్ ప్రివ్యూ. సో ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఎక్కడ అవినీతి జరగకుండా, ఎక్కడ కూడా 1 రూపాయి మిస్యూజ్ కాకుండా ఉన్నది ఖర్చు పెడతా వెళ్తే ఇవన్నీ చేయగలుగుతా ఉన్నాం. అయితే ఇక్కడ మంత్రివర్గంలో మార్పు అనేది జరుగుతూ వస్తుంది. అంటే ఈ మార్పు జరిగినప్పుడు బయటకు వచ్చిన వాళ్ళు ఏం చెప్పట్లేదు, లోపల ఖచ్చితంగా వాళ్ళు బాధపడే వస్తున్నారు. లేదు అంటే కొంతమంది వచ్చినప్పటికీ కూడా వేరే పార్టీలో వెంటనే జాయిన్ అయిపోతున్నారు. అంటే ఈ వలసల పర్వం కొనసాగుతుంది కదా. జగన్మోహన్ రెడ్డి గారు మంత్రివర్గం, ఫస్ట్ మంత్రివర్గం అప్పుడు ఏం చెప్పారు, నేను ఈ మంత్రివర్గాన్ని 2.5 సంవత్సరాల గురించి మరి కొంతమందిని తీసుకుంటా, కొంతమంది మారుస్తా అని చెప్పారు. సో అంటే ముందే చెప్పారు మారుస్తా అని, అంటే మెంటల్లీ ప్రిపేర్డ్ వాళ్ళు కూడా. అలానే కొంతమందిని మార్చాం. ఎమ్మెల్యేలుగా ఏం చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, మీరు గడప గడపకే తిరగాలి, మీరు మీ పర్ఫార్మెన్స్ ఇంకా బాగుండాలి, మీరు మంచి మెజార్టీతో గెలిచేటట్టుంటే, ఏదో బొటాబొట్టిన 2000 5000 మెజార్టీతో గెలిస్తే అసలు నేను సీట్ ఇవ్వను. ఎందుకంటే రేపు పొద్దున్న ఎంపీ మీద కూడా ఇంపాక్ట్ పడుతుంది. ఎంపీ ఎలక్షన్, ఎమ్మెల్యే ఎలక్షన్ ఒకసారి జరుగుతుంది ఏపీలో. సో ఇంపాక్ట్ పడుతుంది కాబట్టి మీరు మంచి మెజారిటీతో గెలవాలి, మీ పెర్ఫార్మెన్స్ బాగుంటేనే ఇస్తానంటున్నారు. అది ఎప్పుడు చెప్తున్నాం, 2.5 సంవత్సరాలు చెప్తా ఉన్నాం. అంటే ఆల్రెడీ ఎమ్మెల్యేలకు తెలుసు మన పనితీరు బాగోకపోతే సీట్ ఇవ్వరు, లేదు మన పనితీరు ఇక్కడ బాగున్నా వేరే చోట అవసరమైతే మనకు మారుస్తారు, ఎందుకంటే అక్కడ ఏదైనా కొంచెం వీక్ ఉంటే అక్కడికి మారుస్తారు. సో దానికి మెంటల్గా ప్రిపేర్ అయి ఉండాలి. మీరు ఇక్కడ పనితీరు బాగాలేని వాళ్ళని వేరే దగ్గరకు మారుస్తున్నారు అని చెప్తున్నారు కదా, అంటే ఇక్కడ పనితీరు బాగాలేని వాళ్ళని వేరే దగ్గరికి వెళ్ళి మాత్రం వాళ్ళ పనితీరు బాగుంటుందని ఎలా చెప్తారు? అలా మారిస్తే కరెక్ట్ కాదంటున్నారు కదా. ఇక్కడ పనితీరు బాగోతే అక్కడికి మారుస్తారు కదా, ఇక్కడ పనితీరు బాగుతే అసలు తీసేస్తారు. ఇక్కడ పనితీరు బాగుండి వేరే చోట వీళ్ళు ఇంక వెళ్తే ఆ సీటు కూడా మేము గెలుచుకొని వస్తాం అన్నప్పుడు వీళ్ళని అక్కడికి మారుస్తారు. లైక్ ఇప్పుడు మీరు అన్నట్టుగా ఆదిమూలపు సురేష్ గారు, మేరుగు నాగార్జున గారు, వేమూరులో ఎవరైనా గెలుస్తాం. సో మేము కొండేపి ఆల్రెడీ ఓడిపోయి ఉన్నారు 2 సార్లు, అందుకని ఆదిమూలపు సురేష్ గారిని కొండేపి మార్చారు, సంతనోతల పాటు మేరుగు నాగార్జున గారిని మార్చారు. అట్లానే తాటికొండ మేము ఖచ్చితంగా గెలవాల్సిన సీట్, రేపు పొద్దున మా పార్టీలో సీట్ ఇచ్చిన ఉండవలసిందే వాడు పోయినప్పుడు ఏంటంటే మేము అక్కడ సుచరిత గారిని పెట్టాం. ఎందుకు సుచరిత గారు ఆల్రెడీ హోంమంత్రిగా చేశారు, పక్క కాన్స్టిట్యున్సీ. సో అంతా నోటెడ్ అందరికీ. అసలు వలసలు ఎందుకు జరుగుతున్నాయి అనే అంశాన్ని ఒకసారి మనం పరిశీలిస్తే, వలసలు జరుగుతున్నాయి, అదేవిధంగా లోకల్గా కూడా చాలా మందికి అంతర్గత విభేదాలు, లోకల్గా వర్గపోరు అనేది నడుస్తుంది కదా. వర్గపోరు అని నేను అన్నగాని ఎక్కడైనా కామన్గా ఉంటుంది. చిన్న గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 4 గ్రూపులు ఉంటాయి.
ఒకళ్ళకి సీట్ వచ్చినప్పుడు మిగిలిన 3 గ్రూపులలో నాకు వస్తే బాగుంటుంది కదా అని 1-2 రోజులు కొంచెం బాధ ఉంటుంది. తర్వాత మనం అందరం కలిసి ఉన్నాము, ఇది రేపొద్దున మళ్ళీ మీకు ఇంకో అవకాశం ఇస్తాం, మీకు మండల పార్టీ ప్రెసిడెంట్ గానో లేదు మీకు గ్రామ కన్వీనర్ గానో ఇస్తాము, సర్పంచ్గా అతను పోటీ చేస్తున్నాడు కదా అని వాళ్ళని కూర్చోబెట్టి సర్ది చేస్తారు. ఇది ఒక కుటుంబం లాగా. సో అది ఎవరో వర్గపోరు ఉంది, వాళ్ళు వెళ్ళిపోయారు వీళ్ళు వెళ్ళిపోయారు. మా దగ్గర ఎక్కువ మంది జనాలు ఉన్నారు కాబట్టి, ఎక్కువ మంది కార్యకర్తలు ఉన్నారు కాబట్టి ఎక్కువ రకాల గ్రూపులు కనపడతాయి. ఎవడో లేని వాళ్ళ దగ్గర ఏం కనపడదు కదా, ఎక్కువ మంది ఉన్న దగ్గరే కదా కనపడేది. మద్యపాన నిషేధం ఉన్నప్పుడు తీసేయచ్చు కదా. మద్యం ఎట్లాంటివి అనేది ఒకే రోజుతో తీసేస్తే విపత్కర పరిస్థితిలోకి వెళ్ళిపోయి వాళ్ళు ఏం చేస్తారో అర్థం కాని పరిస్థితిలోకి వెళ్తారు. ఆంధ్రప్రదేశ్లో రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉందని మాట్లాడుతున్నారు. ఒక రోజుతో ఎక్కడైనా సరే మొత్తం అద్దాల మేడలాగా తయారైంది, ఒక గ్రామంలోనే చేయలేం. కేవలం చంద్రబాబు రాజధాని అమరావతి అన్నాడని మాత్రమే జగన్ దాన్ని మళ్ళీ కంటిన్యూ చేయట్లేదా? ఆ 29 గ్రామాల నవనగరాలు అనేటటువంటి కొత్త రాజధానికి మేము వ్యతిరేకం. జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్తే తల్లి సీఎమ్మ, భార్య సీఎమ్మ.